ఫ్రెండ్స్, హలో, మీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హమీద. ఈరోజు మా మమ్మీ అయితే ఇంట్లో కొత్తిమీర పచ్చడి అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే కొత్తిమీరని నీట్గా కడుక్కొని ఒక మంచి కాటన్ క్లాత్ మీద అయితే ఇలా ఫ్యాన్ గాలికి 3 hours ఉంచాలి. ఓకేనా? ఆవాలు, మెంతులు అయితే ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అందులోకి నీళ్ళు, హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఎండుమిరగాయలు పైన తొడలు అయితే తీసుకొని సగానికి ఇచ్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎండుమిరగాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొత్తిమీర అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 3 పావులు నూనె పోసుకోవాలి. ఆవాలు, మెంతులు మెత్తగా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని తిరగమాతకి నూనె హీట్ అయ్యింది. తిరగమాత వేసుకుందాం. వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని వేయించిన ఎండుమిర్చి మిక్సీ జార్లోకి వేసుకొని చింతపండు కూడా నానబెట్టుకున్నది మిక్సీలోకి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, ఇందులోకే ఫ్రై చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత సాల్ట్